మన దేశంలో రాజకీయ వారసత్వ వాసనలు అంత త్వరగా పోయే పరిస్థితులు కనిపించడం లేదు. ఇక తమిళనాడు విషయానికి వస్తే అక్కడ డిఎంకే అన్నా డిఎంకే మధ్యనే ప్రధానంగా పోటీ ఉంటుంది. వేరే పార్టీలకు పెద్దగా అవకాశం ఉండదు. ఇక డిఎంకే విషయానికి వస్తే కరుణానిధి ముఖ్యమంత్రిగా కొన్ని దశాబ్దాల పాటు కొనసాగారు. అటు తర్వాత ఆయన వారసుడుగా ఆయన కుమారుడు ఎంకే స్టాలిన్ ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఇక ఆయన వారసుడిగా ఆయన కుమారుడు సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్కు ప్రమోషన్ లభించబోతోంది. త్వరలోనే ఆయన డిప్యూటీ సీఎంగా ప్రమోట్ కాబోతున్నారని తమిళనాడులో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పుడు దీనిపై ఆయన పార్టీ వర్గాలు ఏమంటున్నాయో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. మన దేశంలో రాజకీయ వారసత్వం అనాదిగా వస్తోంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నుంచి చూస్తే కాంగ్రెస్లో నెహ్రూ నుంచి ఆయన కుమార్తె ఇందిరాగాంధీ, తర్వాత రాజీవ్ గాంధీ, తర్వాత రాహుల్ గాంధీ, ఇలా వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఇందిరాగాంధీ తన భద్రతా సిబ్బంది చేతిలో మృతి చెందిన తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి పగ్గాలు చేపట్టారు. అటు తర్వాత వచ్చిన రాహుల్ గాంధీకి మాత్రం అంత తేలిగ్గా ప్రధానమంత్రి పదవి లభించడం లేదు. ప్రధానమంత్రి పదవి కోసం ఆయన కాళ్లకు బలపాలు కట్టుకుని కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేసినా, అటు తర్వాత మణిపూర్ నుంచి ముంబై వరకు రెండోసారి భారత్ జోడో న్యాయయాత్ర చేసినా పెద్దగా కలిసి రాలేదు. అయితే 2019తో పోల్చుకుంటే ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో 99 సీట్లు సాధించి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడి హోదాను మాత్రం దక్కించుకున్నారు. ప్రధానమంత్రి కావడానికి ఆయన చాలా చెమటోడ్చాల్సి వస్తోంది. ఇక తమిళనాడు రాజకీయాల విషయానికి వస్తే ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్కు తమిళనాడు డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ లభించబోతోందని గురువారం నుంచి మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. దీనికి డిఎంకే పార్టీ వివరణ విషయానికి వస్తే ముఖ్యమంత్రి పని భారాన్ని తగ్గించడానికి తన కుమారుడి డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేస్తున్నారని సమర్థించుకుంటున్నారు. ఇక ఉదయనిధి స్టాలిన్ విషయానికొస్తే ఆయన తమిళనాడు యూత్ వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ మంత్రిగా పనిచేస్తున్నారు. జూనియర్ స్టాలిన్ పట్టాభిషేకం ఆగస్టు 22లోగా జరుగుతుందని డిఎంకే పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఎంకే స్టాలిన్ విషయానికొస్తే 2009 లోక్సభ ఎన్నికల తర్వాత ఆయన డిప్యూటీ సీఎంగా ప్రమోట్ అయ్యారని గుర్తు చేస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆగస్టు 22న అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. ఆలోగా ఉదయనిధిని డిప్యూటీ సీఎంగా చేసి ప్రభుత్వ బాధ్యతలు అప్పగిస్తారని చెబుతున్నారు. ముఖ్యమంత్రి పనిభారాన్ని తగ్గించడానికి, పరిపాలన సవ్యంగా సాగడానికి ఉదయనిధిని ప్రమోట్ చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉదయ్కు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. ఇక అసలు విషయానికొస్తే 2026 అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి నుంచి జూనియర్ స్టాలిన్కు పరిపాలనాపరమైన బాధ్యతలు అప్పగిస్తే 2026 తర్వాత డిఎంకే అధికారంలోకి వస్తే సీఎంగా అప్పటికి కాస్త అనుభవం సంపాదించుకున్నట్లు అవుతుందనే టాక్ కూడా వినిపిస్తోంది. ఉదయనిధిని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయడం పట్ల పార్టీలో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. అయితే సీనియర్ మంత్రులు మాత్రం ఇవన్నీ ఒట్టి పుకార్లే అని కొట్టిపారేస్తున్నారు. సీఎం స్టాలిన్ తన కుమారుణ్ణి ఏరికోరి డిప్యూటీ సీఎం పదవిలో కూర్చోబెట్టడం లేదు, ఉదయనిధి స్వయంగా రిక్వెస్ట్ చేశారని చెబుతున్నారు. ప్రస్తుతం జూనియర్ మంత్రిగా ఉన్న ఉదయ్ కావాలనుకుంటే తనకి కీలకమైన మంత్రి పదవి అడిగే అవకాశం కూడా ఉంది కదా అని సీనియర్ మంత్రులు ఎదురు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం జూనియర్ స్టాలిన్కు యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది, సెలబ్రిటీ స్టేటస్ ఉంది. 2026 శాసనసభ ఎన్నికల ప్రచారంలో ఉదయ్ కీలక పాత్ర పోషించనున్నారని డిఎంకే సీనియర్ మంత్రులు చెబుతున్నారు. అయితే మంత్రుల పనితీరు బట్టి కేబినెట్ మంత్రివర్గంలో మార్పులు చేర్పులుంటాయని గత కొన్ని రోజుల నుంచి తమిళనాడులో పెద్ద ఎత్తున ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ ఏడాది జనవరిలో సీఎం స్టాలిన్ కూడా
తన కుమారుడి ప్రమోషన్ గురించి పెద్ద ఎత్తున పుకార్లు వినిపిస్తున్నాయని చెప్పారు. వాటిలో నిజం లేదని తేల్చి చెప్పారు. ప్రతిపక్షాలు కావాలనే బురద జల్లే కార్యక్రమం చేస్తున్నాయని మండిపడ్డారు. ఆ సందర్భంగా ఆయన కూడా ఉదయనిధి చెప్పిన మాటలను ఉటంకించారు. ఉదయనిధి చెప్పిన మాట ఏంటంటే, తనతో పాటు కేబినెట్ మంత్రులందరూ సీఎంకు డిప్యూటీలమే అని అదే విషయాన్ని సీఎం స్టాలిన్ అప్పుడు ప్రస్తావించారు. అయితే పార్టీలో సీనియర్లు ఉదయ్ ప్రమోషన్పై అసంతృప్తి వ్యక్తం చేయరా అంటే, కేబినెట్లో బలమైన మంత్రులు కదిలించే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వారి పోర్టుఫోలియోలు తీసుకుని ఉదయనిధికి ఇస్తే మాత్రం పార్టీలో తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే జూనియర్ స్టాలిన్ ప్రమోషన్ నల్లేరు మీద నడికే అంటున్నాయి పార్టీ వర్గాలు. 46 ఏళ్ల ఉదయనిధి రెడ్ జైంట్స్ అనే సినిమా కంపెనీ నడుపుతున్నారు. తమిళనాడుతో పాటు దక్షిణాదిలో సినిమాలు తీయడంతో పాటు డిస్ట్రిబ్యూషన్ చేయడం వీరి వ్యాపారం. చెపక్, తిరువాల్లికేణి అసెంబ్లీ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే చాలా రోజులుగా ఆయనకు డిప్యూటీ సీఎం హోదా లభిస్తుందని పుకార్లు మాత్రం వినిపించాయి. అప్పటి నుంచి వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఇక్కడ అసలు విషయానికొస్తే ఎంకే స్టాలిన్ డిప్యూటీ సీఎంగా ప్రమోట్ కావడానికి చాలా సమయం పట్టింది. డీఎంకేలోని సీనియర్లను ఒప్పించి తర్వాత మాత్రమే కరుణానిధి తన కుమారుడికి 50 ఏళ్ల వయసులో మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఇక అదే ఉదయనిధి విషయానికి వస్తే అంత కష్టపడాల్సిన పని లేకుండా తేలికగానే డిప్యూటీ సీఎం పదవికి ప్రమోట్ అవుతున్నారు. సన్ రైజర్స్ అంటే ఇదేనేమో అని అనుకోవాల్సిందేనని తమిళనాడు ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.